అమెరికాలో అసలు మన వాళ్ళ మీద అకస్మాత్తుగా ఇంత కక్ష పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంత దుర్మార్గంగా ఆలోచించడానికి కారణం ఏంటంటే, ఇందులో 2 కోణాలని కొంతమంది మిత్రులు చెప్తున్నారు. ఆహ్, తాజాగా మనం చేస్తున్న వీడియోల తర్వాత అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు, మన తెలుగు మిత్రులే చెప్తున్నటువంటిదేంటంటే, గత 8 ఏళ్లలో మనం శత్రుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ పాపంలో అత్యధికులు తెలుగు వాళ్ళే. మన వాళ్ళకి కష్టపడే తత్వం ఉంది. ఈ కష్టపడే తత్వం కారణంగా ఒకేసారి 2, 3 ఉద్యోగాలు చేయటం. వాస్తవంగా అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి $60,000 వరకు ఫర్ యానమ్ సాలరీస్ వస్తుంటాయి. అలా తర్వాత పెరుక్కుంటూ పోతే 70,000, 80,000, 1,00,000, 1,10,000 ఇట్లాగా పెరుగుతుంటాయి. అయితే మనోళ్ళు ఈ 60,000కి జాయిన్ అయినటువంటోళ్ళు ఒకేసారి 3 ఉద్యోగాలు చేయటం. 3 కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుండ్రు. ఒక కంపెనీతో డైరెక్ట్ చేస్తుంటే మిగతా కంపెనీలకు సంబంధించి ఇండియాలో ఒక షాడో ఎంప్లాయీని పెట్టుకుని, వీళ్ళు ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నోళ్ళే కానీ అక్కడ జాబ్ అవకాశాలు రానటువంటి వాళ్ళు. ఇక్కడ నుంచి అక్కడున్న సిస్టమ్ యాక్సెస్ వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఇక్కడ పని చేస్తారు. అవసరమైతే ఇద్దరిని పెట్టుకుంటారు, లేకపోతే ఒకళ్ళే రెండిట్టి కూడా నడిపేస్తుంటారు. వాళ్ళు అక్కడ 3 జీతాలు 360,000, 1,80,000 తీసుకుని ఇక్కడికి ఒక 25,000, $30,000 పెట్టేసేసి ఆ డబ్బులతో వాళ్ళు ఎదిగిపోతున్నారు. అక్కడ వాళ్ళ లెక్కల్లో ఇది తేలింది. అమెరికన్ కంపెనీల లెక్కల్లో అమెరికా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు తగ్గుతున్నాయంటే ఈ లెక్క తెలియదు. అట్లాగే ఒక ఉద్యోగానికి సంబంధించి ఏదైతే H1B వీసాకి సంబంధించిన లాటరీనే ఉంది. లాటరీ అప్లికేషన్లో ఏం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు 5 అప్లికేషన్లు 10 అప్లికేషన్స్ వేస్తున్నారు తక్కువ డబ్బులు ఉండేవి. ఇప్పుడు $1,00,000 అంటే ఒకటికి పెట్టడానికి కూడా నానా తిప్పలు పడాలి. అంటే లాటరీలో అట్లాగా అంటే మనం 10 లాటరీ టికెట్ కొంటే ఏదో ఒకటి వస్తుంది కదా అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, ఇంకొకటి అవకాశం ఒక మిత్రుడు చెప్తున్నాడు, దాదాపు ఒక వ్యక్తి 20 వేసాడు అప్లికేషన్స్, అందులో 8 ఓకే అయినాయి అతనికి. అంటే 7 అవకాశం కోల్పోయినట్టే కదా. ఇది అక్కడ వాళ్ళు గ్రహించారు. దాంతోపాటుగా ఒకే వ్యక్తి 7-8 రకాలైనటువంటి రెజ్యూమ్స్ తయారు చేసి, ప్రొఫైల్స్ తయారు చేసి, అంటే ఒకదానికేమో నేను చీఫ్ స్థాయిలో చీఫ్ హెడ్గా పనిచేయదగినటువంటి అర్హతలు ఉన్నానని, ఇంకో దాంట్లోనేమో నేను ఏదైతే కింద స్థాయిలో ట్రైనీగా పనిచేయడానికి అర్హతలు ఉన్నదని, ఇట్లాగా వేటికయ్యి వేరువేరుగా అప్లికేషన్స్ని అక్కడ మూవ్ చేస్తున్నారట. ఇవి అక్కడ ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకునేటప్పటికి అమెరికన్ అధికారులకి అత్యధిక తప్పులు మన వాళ్ళ దగ్గర కనబడుతున్నాయి, భారతీయుల దగ్గర, భారతీయులు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ దగ్గర. ఇవి ఇప్పుడు ఫ్రీజ్ చేస్తున్నారు అట్లాంటి రెజ్యూమ్స్. ఒకడే 4, 5, 7, 8 పెట్టినటువంటి వాళ్ళని అవి ఆపేస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు అక్కడ మన వాళ్ళ బిహేవియర్, ఇదివరకటి వాళ్ళు ఏది రోమ్ వెళ్తే రోమన్ లాగా ప్రవర్తించాలంటే అమెరికాకి వెళ్తే అమెరికన్స్ లాగానే ప్రవర్తించారు. పూజలో పురస్కారాలు లేకపోతే ఉత్సవం సంతోషము ఈ ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు ఇంటి లోపల చేసుకున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా రోడ్డు ఎక్కి చేస్తుండేటప్పటికి మిగతా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా కల్చర్కి వ్యతిరేకమైన కంప్లైంట్లు కూడా ఇస్తున్నారట. ఈవెన్ మన సినిమాలకు అడ్డం వస్తున్నది కూడా అది. సినిమా థియేటర్లో సీట్లు చించేయడాలు, పేపర్లు ఎగరేయడాలు, బాంబులు పేల్చడాలు, లేకపోతే మందు దాగి ఇసిరేయడాలు, ఇట్లాంటిది అక్కడ వాళ్ళకే లేనటువంటి జబ్బు మన వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్న మన వాళ్ళని అసాంఘిక శక్తుల తరహాలు చూడటం ప్రారంభించారు. కష్టపడే వాళ్ళకి ఇప్పటికి కూడా ప్రాబ్లం లేదు అమెరికాలో. కష్టపడి బాధ్యతగా ఒద్దికగా ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఆ పేరాశ, అపరిమితమైనటువంటి ఆశతో ఉండేటటువంటి వాళ్ళతోనే ప్రాబ్లం. వీళ్ళు ఇదివరకటి రోజుల్లో 1%, 2% ఉంటే గత 8 ఏళ్లలో 30% మంది ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారు. 70% మంది నిజమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే ఆల్రెడీ సెటిల్ అయిన ఆ 70% మంది కూడా ఈ 30% మందిని చూసి అసహించుకుంటున్నారు అన్నటువంటి చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ధృవీకరణ అయితే నేను చెయ్యను, కానీ అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి మాట.